నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురానికి చెందిన గండ్ర సత్యవతి తన భర్తకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని గత కొంతకాలంగా బొల్లారెడ్డి పాపిరెడ్డి అనే అతను కౌలు చేస్తున్నాడని, వృద్ధులైన తన బావ గండ్ర వెంకటరామరెడ్డిని తనను నమ్మించి మోసం చేసి మా పరిస్థితి గమనించి కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అనే అతనితో కలిసి దొంగ వీలునామా సృష్టించి తమ భూములు కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఈ విషయంపై న్యూజివీడు ఆర్డీఓకు అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, కానీ అధికారులు వారితో కుమ్మక్కై మాకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని సత్యవతి వేడుకుంటున్నారు. ఒకరికొకరికి మాకు పసుకోవట్లేదయ్యా, మాకు తగాదాలయ్యా, భూముల కాడ తగాదాలు పెట్టుకొని ట్యాక్స్ పుస్తకాలు తెచ్చుకోలేదయ్యా, మాకు రికార్డులోకి ఎక్కలేదయ్యా. ఎవరు నన్ను అడిగితే మీరు ముగ్గురు కలిసి రామంటున్నారు, ముగ్గురికి పసుకోరక పాలు రావట్లేదయ్యా, ఇట్లా ఉందయ్యా. మా అంతలోకి 7-8 ఏళ్ళు అవుతుందయ్యా మా ఆయన మంచాన్ని పడి. ఇక బొల్లారెడ్డి పాపిరెడ్డికి చేయించమని ఇచ్చినవయ్యా, చేయించుకోండి అయ్యా. ఇక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేయించినాక మా ఆయన 3 ఏళ్ళకి చచ్చిపోయింది. 3 ఏళ్ళు అవుతుందయ్యా చచ్చిపోయి. అప్పుడు కూడా ఆ అబ్బాయి చేయించమన్నానయ్యా, నేను సరిగా లేకట్లేదయ్యా. అప్పటి నుంచి చచ్చిపోయినాక 2 ఏళ్ళు అట్టట్టు ఎక్కిండు. పోయిన సంవత్సరం కాడ నుంచి కూడా సరిగా ఇవ్వట్లేదయ్యా డబ్బులు. అడిస్తుండే ఇత్తలే అంటుండయ్యా. అంతలో నా మా జాగట్టల్లా ఉండ రైతు అయ్యా, బాగా బలిసిన రైతు ఉండయ్యా. కుప్పిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఆయన ఉండయ్యా. ఆ పాపిరెడ్డి అతను బొల్లారెడ్డి పాపిరెడ్డి వచ్చి కుప్పిరెడ్డి వెంకటరెడ్డి నీ భూమి కావాలంటాడు, ఒక ఫ్లాట్ అయ్యిద్ది అంటాడు, మార్కెట్ మీద తెచ్చి రేటు పెడతానంటాడు. ఆ డబ్బులు తీసుకుపోయి నువ్వు బ్యాంకులు వేసుకుంటే నెల వడ్డీ తెచ్చుకొని తినొచ్చుగా పెద్దమ్మ అండు. నాకు వద్దయ్యా, ఎక్కువ రేట్ అయినా డబ్బులు తీసుకుంటే ఎటే పోతాయి అయ్యా. నాకున్నది 30 సెంట్లు పొలం, 30 సెంట్లు చేనయ్యా. నాకు ఈ ముసలిదానికి ఒక ముద్ద పెడతారయ్యా, ఆ భూమి చూసేనని నేను భూమి అసలు ఈయనయ్యా అన్నానయ్యా. అంతలోకి నాకు ఆరోగ్యం బాగోలేదయ్యా. నూజేడు పోయి చూసుకుంటే గడ్డ ఉందన్నారయ్యా కడుపులో. ఆ గడ్డ నూజేడు పోయి చూసుకుంటే ఆ నుంచి మహిళ ఆవుటి పిల్లన్న వెళ్ళు, అమెరికాన్ ఆసుపత్రి అన్న వెళ్ళామన్నారయ్యా. నేను ఆడదిరిగి ఏడాది తిరిగినా నాకు ఆరోగ్యం మీద చేయట్లేదు, చేయమన్నారయ్యా. నా దగ్గర డబ్బులు లేవయ్యా. వాళ్ళని పట్టుకొని మండిపాలకు పోయి ఆడ ఆరోగ్య కాగితం ఉందన్నారు. ఆడ పోయి చేయించుకున్నానయ్యా. ఇంటికి వచ్చి అట్నే 5-6 నెలలు నేను బయటికి పోలేదయ్యా. 5-6 నెలలకు నేను కొట్టుకాడికి పోదామని పోతేనయ్యా, అక్కడ నన్ను అడిగారు. కుప్పిరెడ్డి వెంకటరెడ్డి పాపిరెడ్డి కలిసి దొంగ ఈలునామా పుట్టించి మీ పెద్ద ఆయనది నీది కూడా మీ పెద్ద ఆయన పేరు ఆన్లైన్లో చేయించుకొని మీ పెద్ద ఆయన కుప్పిరెడ్డి వెంకటరెడ్డికి రిజిస్టర్ చేయించుకున్నారంట. నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదయ్యా, నాకేం తెలుసయ్యా అని నేను మా బావగారి దగ్గరికి పోయానయ్యా. ఆయన రెడ్డిగూడెంలో ఉంటుండయ్యా. ఆడకు పోయి అడిగితే ఏం భూమి ఏంటి, ఏం భూమి వారి పేరు తెలియకుండా దొంగ ఈలునామా పుట్టించి ఆ దొంగ ఈలునామా ప్రకారం నా భూమి మా పెద్ద ఆయనకి మా బావగారికి ఆన్లైన్లోకి వచ్చి 15 రోజుల్లోనే రిజిస్టర్ చేయించి కుప్పిరెడ్డి వెంకటరెడ్డికి రిజిస్టర్ చేయించి మళ్ళీ ఎమ్మటే 15 రోజుల్లోకే పుస్తకం ఇచ్చి బ్యాంకుల్లో పెట్టారయ్యా. దీనికి సాక్షులు ఎవరయ్యా అంటే బొల్లారెడ్డి పాపిరెడ్డి తోటి ఏలుముద్ర వేయించారంటయ్యా. ఆయన కూతురు దిగవెళ్ళి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించారంట. ఈ దొంగతనంగా రిజిస్టర్ చేయించుకున్న కుప్పిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు మైలవరంలో ఉంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చి సంతకం పెట్టించారంటయ్యా. ఊళ్ళో ఎవరు లేరయ్యా, తెలిసిద్దని వీళ్ళు దొంగ బంగారం అంతా బయటపడిద్దని వాళ్ళ చేత సంతకాలు పెట్టించి ఇట్లా చేశారయ్యా. ఎంఆర్రావు గారిని, కుప్పిరెడ్డి వెంకటరెడ్డిని, పాపిరెడ్డిని వీళ్ళందరినీ కూడా మీరు విచారించి నా భూమి నాకు ఇప్పించగలరని వాళ్ళని ఉగ్రంగా శిక్షించి నా భూమి నాకు చేస్తారని మీకు నమస్కారం చేస్తున్నానయ్యా.